కూడా ప్రభు పేరిట ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన నామమునకే మహిమ ప్రభావములు కలుగును గాక. ప్రియమైనటువంటి కుమార్తె సౌజన్య, ఆ ఈ యొక్క నాయకత్వం వహిస్తున్నటువంటి సౌజన్య చైతన్యాన్ని బట్టి కూడా దేవుని పేరిట వారిరువురికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మనము మొదటి సమూయేలు గ్రంథము మనం ధ్యానం చేస్తూ నిన్న 9, 10 అధ్యాయాలను ధ్యానం చేయడం జరిగింది. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ సౌలును ఎన్నుకోవడము రాజుగా నేను మొట్టమొదటి నుంచి తెలియచేస్తున్నప్పుడు మనము మొట్టమొదటిగా మనం ఏం చేసాము అని అంటే దాన్ని రివ్యూ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీల ప్రజలు అంతవరకు వారిని న్యాయాధిపతులు ఏరారు, ప్రవక్తలు అలా ఉన్న కాలంలో వారందరినీ కాకుండా వారు దేవుడే రాజుగా ఉండి ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ ప్రజలందరూ ఏమడిగారంటే వారిని ఏలడానికి ఒక రాజును కావాలని అన్నప్పుడు సమూయేలు నొచ్చుకున్నప్పటికీ కూడా వారి కొరకు రాజును ఏర్పాటు చేయడానికి ఈ 10వ అధ్యాయంలో ఆయన మొదటి వచనంలో మనం చూస్తే ఆయన్ని అభిషేకించినట్టుగా మనం చూస్తాం. సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనంలో ఒక తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి ముద్దు పెట్టుకొని అతన్ని అభిషేకించిన విధానము మనం 10వ అధ్యాయంలో చూస్తాము. తర్వాత 10వ అధ్యాయము చివరి వచనంలో సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతులను జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచి వారు ఎలాగా రాజ్య పరిపాలన చేయాలి అనే దాని గురించినటువంటి వివరాలు చెప్పడంతో 10వ అధ్యాయము ముగుస్తూ ఉంది. మనకి 10వ అధ్యాయం ఆ విధంగా ముగిసిన తర్వాత ఇక్కడి నుంచి 11వ అధ్యాయంలో ఇక్కడ మొదటి 15 వచనాలు మనకి ఇవ్వబడినాయి. ఇందులో దేవుణ్ణి సేవించడం అంటే సర్వింగ్ ద లార్డ్, ప్రభువుని. అయితే ఎవరైతే రాజుగా చేయబడ్డారో ఈ సౌలు వీరందరూ కలిపి దేవుణ్ణి సేవించడానికి ఒక కారణం అంటే రాజుగా రూపించబడడానికి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ మనకి కనబడతా ఉంది. ఎప్పుడైతే వీరందరూ ఇశ్రాయేలీలు మనము చెప్పుకున్నాం కదా, వీరందరూ కావాలనేసి రాజుని, లోక సంబంధమైనటువంటి ఒక మనుష్య రాజుని కావాలని, అప్పటి వరకు యెహోవా దేవుడే వారికి రాజు. కానీ వారు అడిగి ఒక రాజుని ఏర్పాటు చేయమన్నప్పుడు యాజకుడుగా లేకపోతే మన సమూయేలు గారు సౌలుని దేవుడు చూపించినట్టుగా ఆయన అభిషేకం చేసినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ సౌలును మనం చూస్తే దేవుడు ఒక గొప్ప రాజుగా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు న్యాచురల్ వారియర్. అంటే ఈ సౌలు కేవలము లోక సంబంధమైనటువంటి వారియర్గా అంటే పోరాడేవాడిగా ప్రజల పక్షంగా ఉన్నాడు. ఏంటనంటే దేవుడే రాజుగా ఉన్నదాన్ని మర్చిపోయి మనుష్య రాజుని కోరుకోవడము చాలా విచారకరమైనటువంటి విషయమైనప్పటికీ కూడా ఈ మనుషులందరం కూడా మనము ఈ యొక్క మట్టితో మనం నిర్మింపబడ్డాము దేవుని చేత. కానీ దేవుని శక్తిని ఆశ్రయించకుండా వీరందరూ కూడా మమ్మల్ని ఏలడానికి రాజు కావాలని కోరుకోవడము, సౌలు రాజుగా అవడము మనం చూసిన తర్వాత ఇక్కడ మొట్టమొదటిగా సౌలు రాజు అయిన తర్వాత అతనికి ఆయనను గురించి ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశము వచ్చింది. రాజుగా తన యొక్క అధికారాన్ని దేవుని సన్నిధిలో ప్రూవ్ చేసుకోవడానికి ఒక అధికారం, ఒక దేవుడు ఒక అవకాశాన్ని అక్కడ అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది. ఇది ఈ అధ్యాయం అంతా చూస్తే దేవుణ్ణి సేవించడం. ఎందుకు దేవుణ్ణి సేవించారు, సర్వింగ్ ద లార్డ్ అనేది మొదటి 3 వచనాలు చూస్తే వాళ్ళకు ఒక సవాల్ వచ్చింది. ఎప్పుడైతే సౌలుని రాజుగా చేశారో చేసిన వెంటనే వారి జీవితాల్లో ఒక సవాల్ అనేది ఒకటి వచ్చింది. ఏంటి అదనంటే అమ్మోనీయుడైనటువంటి నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకి ఎదురుగా దిగి వచ్చినప్పుడు యాబేషు వారందరికీ అతను ఏం చెప్తున్నాడంటే వారు చెప్పారు, అతను అమ్మోనీయుడైనటువంటి నాహాషు ఒక అధికారిగా రాజుగా ఉన్నప్పుడు మేము నీకు సేవ చేస్తాము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి అక్కడ. అయితే వారు ఏం చేశారు అని అంటే లేదు, మీ అందరి కుడికన్నులను ఊడదీసేసి
నాహాషు అనేవాడు ఎవరంటే అమ్మోనీయులు. అమ్మోనీయులు ఎక్కడి నుంచి వచ్చారు సంతానం గురించి మనకు తెలుసు. లోతు ద్వారా వచ్చినటువంటి వారు ఈ అమ్మోనీయులు. ఆ వంశానికి చెందినవాడు ఈ నాహాష్. నాహాష్ అనే పేరుకి అర్థం ఏంటంటే సర్పము అనమాట. అతనేం చెప్తున్నాడు అనంటే ఇక్కడున్నటువంటి యూదులు, ఈ యాబేష్ గిలాదు వారు కూడా యూదులే. వారి దగ్గరకొచ్చి మీరందరూ కూడా వారే వెళ్లి చెప్తున్నారు. మేము నీకు సేవ చేస్తాము. మాతో నిబంధన చేయమని అన్నప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే, మీ అందరి కుడికన్నులు ఊడదీయమని మీతో నేను నిబంధన చేసేది. అంటే కుడికన్ను ఊడదీయడము అంటే వాళ్ళని హ్యాండీక్యాప్‌గా చేసి వారు ఏమాత్రము యుద్ధానికి చేయడానికి అర్హులుగా లేనటువంటి వారిగా, యుద్ధాలకు గాని మరి ఏ విధమైనటువంటి కత్తి పట్టుకోలేనటువంటి వారుగా, విల్లు ఎక్కుపెట్టలేనటువంటి వారుగా, ఏదన్నా యుద్ధం గాని అటువంటిదొచ్చినప్పుడు వాళ్ళని క్రిప్పిల్ చేయాలనేటువంటి పనిష్మెంట్ ఇస్తానని, మీ కుడికన్నులను ఊడబెరుకుతానని అతడు చెప్తూ, అలా ఉన్నప్పుడు వారికి లోబడి ఉంటారు. వారికున్నటువంటి ధనం ఏదైతే ఉందో వాటన్నిటినీ దోచుకొని కేవలం వాళ్ళని స్లేవ్స్‌గా ఉంచుకోవడానికి ఆయన ఒక మాట చెప్పాడు. ఈ నాహాషు, అమ్మోనీయుడైనటువంటి నాహాషు. వారేం చేశారనంటే, "ఒక వారం గడువివ్వండి. ఆ తర్వాత మేము మీకు అప్పగించుకుంటామని" చెప్పి, వాళ్ళు గిబియాకి వచ్చి జనులందరికీ ఈ వర్తమానాన్ని చెప్పి గొప్పగా ఏడవడం. అక్కడ చూస్తే 4వ వచనంలో జనులకు ఆ వర్తమానం తెలియచెప్పగా, జనులందరూ బిగ్గరగా దేవుడు ఎప్పుడైతే తన బిడ్డలు ఇంతకుముందు చెప్పారు కదా! కన్నీటితో చేసేటువంటి ప్రార్థన. ఎప్పుడైతే వారు బిగ్గరగా ఏడ్చారో, అప్పుడే సౌలు మనకి చూస్తా ఉన్నాము. ఈ ప్రజలంతా కూడా ఏం చేశారు అనంటే, వెంటనే నాహాషు చెప్పిన దానికి ఆళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడే. నాహాషు చెప్పిన దానికి వెంటనే ఎగ్రీ అయిపోకుండా ఒక స్ట్రాటజిక్‌గా ఒక వారం రోజులు వారు టైం అడిగారు. అయిన తర్వాత వాళ్ళేం చేశారు, వారికి అతను నాహాషు చెప్పిన దానికి ఎంతో నొచ్చుకొని జనులు బిగ్గరగా ఏడ్చిరి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ఇలాగ దుఃఖపడి మన సమస్యల కొరకు, మన పరిస్థితుల కొరకు మనం ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా దానికి మనకున్నటువంటి సవాళ్ళు ఏవైతే మనము మన జీవితంలో ఫేస్ చేస్తున్నామో వాటిని జయించడానికి దేవుడు మార్గాన్ని, వాటిని ఎదుర్కొనడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. అదే అక్కడ వీళ్ళందరూ ఏడుస్తున్న దానికి అప్పుడే సౌలు అక్కడ పశువుల్ని తోలుకొని వచ్చి జనులు ఏడవడానికి కారణం ఏంటని అడగడము మనం చూస్తా ఉన్నాం. అక్కడ అప్పుడు జనువులు 5వ వచనం, జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియచేశారు 5వ వచనంలో. అప్పుడు ఆ వర్తమానం వినగానే సౌలు మీదకి దేవుని ఆత్మ అతని మీదకి 6వ వచనాన్ని మీరు గమనిస్తే దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. చూసారా? దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేలీయుల ప్రజలు తప్పే చేశారు. దేవుణ్ణి కాకుండా మనిషి రాజుని కోరుకోవడము కరెక్ట్ డెసిషన్ కాదు. అయినప్పటికీ దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో ఆ ప్రజలను ఎనిమీస్ నుంచి, శత్రువుల నుంచి కాపాడడానికి ఎవరినైతే ఎన్నుకున్నాడో వారిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అక్కడున్నటువంటి యాబేష్ గిలాదు వారందరికీ కూడా ఈ శ్రమ వచ్చినప్పుడు ఈ నాహాషు అనేటువంటి వ్యక్తి వారికి ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేశాడు. మీ కుడి కన్నులన్నీ నాకు లోబర్చుకొనండి. లేకపోతే మిమ్మల్ని ఎందుకు పనికిరాని వారిగా, ఎప్పుడైతే కుడి దృష్టి పోతుందో వారొక యుద్ధానికెళ్ళినా వారు కత్తి పట్టుకొని యుద్ధం చేయలేరు. లేకపోతే విల్లెత్తు పట్టి బాణాలు వేయలేరు. మీరు నాకు స్లేవ్స్‌గా ఉండాలి అని చెప్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమాత్రము తన బిడలైనటువంటి వారు మర్చిపోవచ్చు గాని, దేవుడు మట్టుకు ఆయన చాలా ఫెయిత్‌ఫుల్ గాడ్. మనం మర్చిపోయినా కూడా దేవుడు మనల్ని తన విశ్వాసులైనటువంటి వారు తన బిడ్డలను మర్చిపోయేవాడు కాదు. అలాంటి క్రిసిస్ ఉన్నప్పుడు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క సౌలు యొక్క నాయకత్వాన్ని ఇక్కడ మనకి ప్రూవ్ చేస్తున్నాడు. సౌలు యొక్క నాయకత్వము క్లిష్ట పరిస్థితుల్లో సౌలు యొక్క నాయకత్వం ఎలాగుంది అనంటే, దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినట. దేవునికి స్తోత్రము. మనం సొంతంగా కార్యాలను చేయలేము గాని, దేవుని ఆత్మ ఆయన క్లిష్ట పరిస్థితిలో సౌలు యొక్క నాయకత్వాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఎలాగ దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడో, మన సొంత ఆలోచనలు మాత్రమే కాకుండా మనం నాయకులుగా పనిచేస్తున్నప్పుడు
దేవుని ఆత్మ మన మీద ఉన్నదో లేదో మనము పరిశీలించుకోవాలి. ఇక్కడ దేవుడు తనకి ఇష్టమున్నా లేకపోయినా తన ప్రజలు కోరారు కాబట్టి రాజునిచ్చాడు. రాజును కోరుకున్నారని ఆయన ఏమాత్రము ఆయనను విడిచిపెట్టలేదు. ఆయన నమ్మతగిన దేవుడు మన దేవుడు. ఆయనేం చేశాడు, ఎప్పుడైతే ఎన్నుకున్నటువంటి ఈ యొక్క సౌలుకి దేవుని యొక్క ఆత్మను ఆయన ఎప్పుడైతే పంపించాడో అతని మీద బలముగా వచ్చిందంట ఆ ఆత్మ. ఆ బలముగా దేవుని ఆత్మ వచ్చింది కాబట్టి అతడు ఈ కార్యాన్ని చేయగలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం చేశాడు అనంటే సౌలు దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చినప్పుడు అతడు అత్యాగ్రహుడై కొన్ని కొన్ని సమయాల్లో కోపం అస్సలు మంచిది కాదు. కొన్ని కొన్ని సమయాల్లో కోపము చాలా అవసరము. అతని కోపము చాలా అంటే ఇక్కడ మంచి కోపంలాగా ఉందన్నమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ రైటియస్ యాంగర్, నీతిమంతుని యొక్క కోపము చాలా సమాజానికి ఉపయోగపడేటువంటిది. అక్కడ ఎప్పుడైతే అతడు ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెనో అతడు అత్యాగ్రహుడై శత్రువు మీద ఆగ్రహాన్ని కలిగినటువంటి వాడిగా నీతితో కూడినటువంటి ఈ యొక్క అతనికి వచ్చినటువంటి కోపాన్ని దేవుడు అక్కడ సమర్థిస్తున్నాడు. దేవుడే ఆత్మ ద్వారాగా కోపాన్ని కలిగించాడు. కలిగించి ఏం చేస్తున్నాడు అతను? కాడి ఎడ్లను తీసుకొని తునకలుగా చేసి వాటిని నలుదిక్కులకు దూతల చేత పంపించి వారందరినీ అక్కడ 6వ వచనం చివరి భాగంలో అందువలన అతడు ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఇతను ఇలాగా చేశాడో దేవుని ఆత్మచేత నింపబడ్డాడో అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చిందంట. ఈ విషయం తెలుసుకున్నటువంటి సమూయేలు మనకు అక్కడ రాయబడలేదు కానీ సమూయేలు ప్రార్థన లేకపోతే ఈ యొక్క దేవుని ఆత్మ అతని మీదకి దిగిరావడం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఈ యొక్క తునకలు అన్ని చోట్లకి పంపించి దేవుని దూతలను పంపించినప్పుడు అతడు బెజెకులో వీళ్ళందరినీ కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని యూదా జనాంగాన్ని వారందరూ కూడా యెహోవా భయము జనుల మీదకి వచ్చిందంటే ఎప్పుడైతే దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చిందో ప్రియమైనటువంటి వారులారా మన మీద ఎవరైతే దైవ జనులుగా లేకపోతే దేవుని సేవ చేసేవారుగా ఉన్నవారి మీద లేకపోతే దేవుడు ఏర్పరచుకున్న నాయకుల మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు తప్పకుండా దేవుని బిడలుగా వారు భయభక్తులను అంటే దేవుని యందు భయభక్తులు నిలపడానికి ఆ నాయకులు కారణంగా కావాలి. ఇక్కడ దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చినప్పుడు 7వ వచనము చివరి భాగంలో అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడనంటే ఒక స్ట్రాటజీ చేశాడు. అతడు బెజకులో వీరందరినీ లెక్క పెట్టినప్పుడు 3,00,000 మంది 3,00,000 మంది ఇశ్రాయేలీలు 30,000 మంది యూదా వారు అక్కడ ఉన్నట్టుగా లెక్క పెట్టినప్పుడు వారు ఏం చేశారంటే 9వ వచనంలో యాబేష్ గిలాది వారికి అతడు ఏం చెప్తున్నాడనంటే రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగునని యాబేష్ గిలాది వారితో చెప్పుడని చెప్పి దూతలనిక్కిచ్చి వారిని పంపివేసెను. ఆ తర్వాత వారందరూ సంతోషించారు. తర్వాత అక్కడ ఏం చేశాడంటే సౌలు వీరందరినీ ఈ 3,30,000 మందిని కూడా 3 సమూహాలుగా ఆయన విభజించి మన గిడ్యోన్ గారు చేసినట్టుగా 3,30,000 మందినందరినీ కూడా సమకూర్చి యుద్ధానికి బెజెకులో లెక్క పెట్టినటువంటి వారు ఈ బెజెక్ ఎక్కడుంది అనంటే జాబేష్ గిలాదికి 20 మైళ్ళ దూరంలో ఉంటుంది. వారికి ఒక వర్తమానం పంపించాడు. రేపు మధ్యాహ్నంలోగా మీకు విడుదల కలుగుతుంది అనేసి ఆయన బయలుదేరి మీ దృష్టికి అప్పుడు వారు చెప్పినప్పుడు రేపు మధ్యాహ్నంలోగా మీకు విడుదల మీకు రక్షణ కలుగును. రక్షణ అంటే విడుదల కలుగుతుంది. ఈ అమ్మోనీయుడైనటువంటి నాహాష్ నుంచి మీరు ఏమాత్రమో దిగులు పడకండి అని ఒక నాయకుడుగా దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి నాయకుడుగా సౌలు ఈ క్లిష్ట పరిస్థితుల్లో తీసుకున్నటువంటి నాయకత్వము ఎలా వర్క్ చేస్తుందో మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత ఈ వాస్ ఎంపవర్డ్ బై స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నింపబడ్డాడో అతనికి దేవుని యొక్క జ్ఞానము బలము అనుగ్రహించబడింది. అప్పటి వరకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవరైతే జనసమూహాన్ని లెక్క పెట్టారో ఆ లెక్క పెట్టిన వారికి కూడా ఏమాత్రము యుద్ధంలో పోరాడేటువంటి నైపుణ్యత లేకపోయినప్పటికీ కూడా దేవుడు వారికి గొప్ప
విజయాన్ని ఇచ్చినట్టుగా మనము చూస్తాము. 3 సమూహాలుగా చేసి మధ్యాహ్నములోగా వారేదైతే దేవుడు సౌలు ద్వారా పలికించాడో, ఆ విధంగా అమ్మోనీయులను హతం చేసినప్పుడు నట్టుగా వారందరూ చెదిరిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క టాస్క్‌ని ఎదుర్కోవడానికి దేవుడు సౌలుకి ఒక ఏమంటారు ఆత్మనిచ్చి, ఆ యొక్క క్లిష్ట పరిస్థితులు సమస్యను ఎదుర్కోవడానికి మొట్టమొదటిగా రాజు అయినప్పుడు ఆయన ఒక అథారిటీని దేవుడు తన ప్రజలను రక్షించడానికి సౌలును వాడుకున్నట్టుగా మొట్టమొదటిగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచి తన ప్రజల ముందు ఒక ఉన్నతమైన స్థాయిలో ఒక లీడర్గా నాయకుడిగా సౌలును నిలబెట్టినట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ 11 వచనాల వరకు మనం చూస్తే సౌలుకు దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాగా నాయకులైనటువంటి వారు దేవుని దేవుడిచ్చినటువంటి అధికారాన్ని వాడుకుంటూ దేవుని నామానికి ఘనత తెచ్చేవారుగా, వారి ప్రజలను కాపాడేవారుగా ఉండాలని ఈ యొక్క వాక్య భాగము మనకి తెలియచేస్తుంది. కాబట్టి క్లిష్ట పరిస్థితులలో నాయకత్వాన్ని వహించి దేవుని ఆత్మ ద్వారా తన ప్రజలకు విడుదల ప్రకటించినటువంటి మనకి సౌలుని ఇక్కడ చూస్తాం. అంతేకాకుండా వీళ్ళందరి మధ్యలో కూడా అక్కడ యూదా వారు, ఇశ్రాయేలీయుల వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో, అంటే పర్పస్ కోసము వీరందరూ కూడా ఐక్యతతో పోరాడినట్టుగా చూస్తాం. యూదా వారు కూడా ఇక్కడ వీరందరూ కూడా దేవుని యందు భయం కలిగి యెహోవా భయము జనుల మీదకి రావడం వలన వీరందరూ కూడా ఐక్యతతో పోరాడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి తప్పకుండా దేవుని యొక్క రక్షణ వారికి అనుగ్రహించబడినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా ఇక్కడ జరిగింది ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్మ శక్తితో అతడు దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాడు గనుక ఆ కార్యాన్ని మన కేవలము అధికారం కలిగి ఉండడం మాత్రమే కాదు, అధికారము ప్రభు యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు ఇటువంటి కార్యాలను మనము చూడగలుగుతాం. అంతేకాకుండా ఇప్పటి పరిస్థితిలో మనం ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు అనేక మంది నాయకులను మనకి ఇచ్చినట్టుగా తిమోతి మనము మొదటి పత్రికలో మనం చదువుతాం కదా. రెండవది, విశ్వాసులంగా మనకి ఇవ్వబడినటువంటి నాయకులకు వరకు మనం ఏం చేయాలి, మనం అందరము ప్రార్థన చేయాలనేటువంటి తిమోతి పత్రికలో మనకి ఎంతో స్పష్టంగా వ్రాయబడింది. తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము మనందరికీ కంటదొచ్చినటువంటి వాక్యము. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాము. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఎలాగైతే దేవుని చేత ఆయన ప్రతిష్ఠించబడినటువంటి రాజు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి దేవుడిచ్చినటువంటి అథారిటీని, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుని శక్తి చేత నింపబడిన వాడై ప్రజలందరూ కూడా సహకరించి ఎలాగైతే విజయాన్ని పొందుకున్నారో, మనము కూడా దేవుని విశ్వాసులముగా రాజులందరి కొరకు, యాజకుల కొరకు, ప్రజలందరి కొరకు నెమ్మదిగాను సుఖముగాను గడుపునట్లుగా మనందరం కూడా మనము విశ్వాసులంగా ప్రార్థన చేయాలి. అప్పుడు ఎలాగైతే వీరు గొప్ప ఆ శత్రువు మీద విజయాన్ని పొందారో, అలాగా మనము విజయాన్ని పొందగలిగేటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఎప్పుడైతే ఇక్కడ అంతా కూడా తర్వాత ఏమైతుంది అని అంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 11వ వచనం వరకు వారు చేసినటువంటి, ఒక్క నిమిషం, ఈ 11వ వచనం వరకు చూసుకుంటే తర్వాతి భాగంలో ఈ విక్టరీని, అంటే విజయాన్ని పొందిన తర్వాత అయితే అక్కడ ఒక మాట, ఒక బైబిల్ పండితుడు ఏం చెప్తాడు అని అంటే, మనం విజయం పొందక ముందు ఎంత భక్తిగా దేవుని సన్నిధికి వచ్చి స్ట్రాటజీ ప్లాన్ చేస్తామో, విజయం పొందిన తర్వాత కూడా ఇంకా మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలట. మనము చాలా వాచ్ఫుల్గా ఉండాలి. మన ఎనిమి మరలా మన మీద, అంటే మనం గర్వంతో గాని, విజయం పొందుకున్నామనే గర్వంతో గాని, మన విజయోత్సాహంతో ఉండి అసలు పరిస్థితిని మర్చిపోతే మరలా శత్రువు మన మీద దాడి తిరిగేటట్టుగా కూడా కొన్ని కొన్ని పరిస్థితులు వస్తాయి కనుక
మన విజయం పొందుకున్న తర్వాత కూడా ఏమాత్రము గర్వం అనేది మనలో ప్రవేశించకుండా మనము జాగ్రత్త పడాలనేసి ఇక్కడ వాక్యం ద్వారా ఒక బైబిల్ పండితుడు సెయింట్లీ ఆండ్రూ బొనార్ అనే ఒక ఆయన ఏం చెప్తాడు అని అంటే, మనము బ్యాటిల్లో విక్టరీ పొందిన తర్వాత విక్టరీ పొందకముందు ఎంతైతే మనం కనిపెట్టుకుని ఉంటామో, తర్వాత కూడా విక్టరీ పొందుకున్న తర్వాత అంటే విజయం పొందుకున్న తర్వాత కూడా అలాగే మనం కనిపెట్టుకుని ఉండాలి. ఏమాత్రము గర్వం రాకుండా ఇది దేవుడిచ్చినటువంటి విజయం అని మనము చెప్పగలిగే వారంగా, విశ్వాసులంగా సౌలు చెప్పినట్టుగా ఇక్కడ తర్వాత అప్పుడు ఇంకొక వాక్యము మనకి ఇక్కడ కనబడుతుంది. 11 వరకు మనం ధ్యానం చేసినప్పుడు సౌలుకు దేవుడిచ్చినటువంటి విజయము ఆయన ఆత్మ ద్వారా ఒక అక్కడ ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు ఒక గొప్ప నాయకుడుగా ఆయన జనులందరినీ కూడా ఐక్యపరిచి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో అక్కడ నాహాషు నాయకత్వంలో ఉన్నటువంటి అమ్మోనీయులను జయించడానికి అక్కడ దేవుడు కృప చూపించాడు. వాళ్ళందరికీ కూడా దేవుని చిత్త ప్రకారము విడుదలను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ యొక్క పాత్ర ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన ఆత్మతో నింపబడ్డాడో ఆయన గొప్ప విజయానికి కారణమయ్యాడు. అంతేకాకుండా వారు ఏం చేశారంటే ఒక గొప్ప హ్యూమిలిటీ అక్కడ చూపిస్తున్నాడు సౌలు. 12వ వచనాన మనం చూస్తే సౌలు మనలను ఏలునా అని 10వ అధ్యాయము చివరి భాగంలో ఈ సౌలు మనల్ని ఎలా రక్షిస్తాడు అని ఒక 27వ వచనం చివరి భాగంలో 10వ అధ్యాయం 27వ వచనంలో ఈ మనుష్యుడు ఎలాగూ రక్షింపగలడని అతనికి కానుకలు తీసుకురాకుండా నిర్లక్ష్యంగా మాట్లాడిన వారి గురించి ఆ రోజు విజయం పొందినప్పుడు కొంతమంది ఆ మనుషులను తెప్పించుడి చంపుదామని అన్నప్పుడు ఆ సమూయేలు తనగా సౌలు ఏమన్నాడు అని అంటే అక్కడ ఎంతో చక్కటి మాట. సౌలు ఈ రోజు నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసిన గనుక ఈ దినమున ఏ మనిషిని మీరు చంపవద్దు అనేను. అక్కడ సంతోషపడ్డం చూస్తున్నాం. ఏ మనుషునికి కీడు చేయొద్దు. వారు మనల్ని అవమానపరిచిన కూడా దేవునిలో మన విజయాలు పొందుకుంటున్నప్పుడు అక్కడ హ్యూమిలిటీ ప్రదర్శించాడు. అంటే తగ్గింపును ప్రదర్శించాడు సౌలు. ఆ రోజు తనని హేళన చేసిన వారి గురించి జ్ఞాపకం చేస్తే విజయం పొందిన తర్వాత అదే నేను చెప్పాను. ఎప్పుడైతే మన విజయం పొందినప్పుడు వీళ్ళు నన్ను గురించి ఇలా మాట్లాడారే, వీళ్ళని చంపేయమని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పినప్పుడు వారు చంపడానికి అన్ని అవకాశాలు ఉన్నా కూడా సౌలు ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. నేడు యెహోవా ఇశ్రాయేలీలకు రక్షణ కలుగజేసిన గనుక ఈ దినమున ఏ మనిషిని మీరు చంపవద్దు. అతని తగ్గింపు ఇక్కడ చూస్తున్నాం. తన ప్రారంభ జీవితము చాలా చక్కగా వినయవిధేతలతో కూడుకున్నదిగా మనము చూస్తా ఉన్నాం. ఇది సౌలు ప్రారంభ దినాలు నాయకుడుగా లేకపోతే ఒక రాజుగా ప్రతిష్ఠింపబడిన తర్వాత ఈ క్లిష్ట పరిస్థితులను దేవుని ఆత్మ చేత నింపబడిన వాడిగా దేవుడు జయించిన వాడిగా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా గిల్గాలునకు వెళ్ళి మరలా దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టుగా 15వ వచనం చూస్తే జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి సౌలునకు పట్టాభిషేకము చేసినట్టుగా వారి ఎంతో సంతోషించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం గిల్గాలులో ఈ ప్లేస్ ఎక్కడుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి యూదులందరికీ కూడా ఈ గిల్గాలులో ఇక్కడ చేరుకొని దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రాజుని మరలా పట్టాభిషేకం చేసి తర్వాత దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని యెహోవా ఏర్పాటు చేసినటువంటి రాజ్య పరిపాలనా పద్ధతిని మరలా స్థాపించుకుందాం రండని సమూయేలు జనులందరినీ పిలిపించి మరలా అతన్ని చూసినట్టుగా చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క సార్వభౌమాధికారము మనం ఎలాంటి వారమైనప్పటికీ కూడా దేవుడు తన బిడ్డలను ఆయన నమ్మతగిన వాడిగా ఉండి ఎటువంటి వారికైనా కూడా విజయము నిచ్చేటువంటి దేవుడు సౌలుని తన ఆత్మ ద్వారా నింపి ఆ యొక్క నాహాషు ప్రజల నుంచి గొప్ప నాహాషు నుంచి విడుదలను అనుగ్రహించినట్టు మనము ఈ యొక్క విషయాన్ని మనం 11వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా వారికి విడుదల సౌలు ద్వారా కలిగి దేవుని నామంలో సంతోషించినట్టుగా ఆయన పూర్తిగా పట్టాభిషేకము చేయబడినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఇది ఈ 11వ అధ్యాయంలో. అప్పుడు దేవుడు అంతకుముందు 10వ అధ్యాయంలో ఆయన వ్యక్తిగతంగా అభిషేకింపబడ్డాడు. మొదటి ఆ తైలపు బుడ్డితో ఆయన వ్యక్తిగతంగా అభిషేకించబడ్డాడు. ఇక్కడ సంపూర్ణంగా
అందరి ఎదుట, జనుల ఎదుట అతడు పట్టాభిషేకము, రాజుగా పట్టాభిషేకం చేయబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క సార్వభౌమాధికారము ఎవరినైతే దేవుడు రాజుగా ఎన్నుకున్నాడో వారి మీద ఉండి వారి అధికారాన్ని కాపాడేటువంటి దేవుడుగా, ఇశ్రాయేలీల్ని విడుదల పొందించినటువంటి దేవుడుగా, రాజు ద్వారా ఇశ్రాయేలీలందరికీ రక్షణ కలిగజేసిన వాడిగా దేవుణ్ణి చూస్తా ఉన్నాం మనం. కాబట్టి దేవుని యొక్క నాయకత్వాన్ని, దేవుడిచ్చేటువంటి దైవికమైనటువంటి ప్రణాళికలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకుల కొరకు మనము ప్రార్థన చేయాలి. వారికి దేవుడు మంచి జ్ఞానము, సమగ్రత ఇచ్చేలాగా మనము ప్రార్థన చేయాలి. కేవలం ఇక్కడ సౌలు మట్టుకు మాత్రమే కాదు, అక్కడ సౌలుతో పాటు ప్రజలు సహకరించారు, సమూయేలు ప్రార్థన చేశాడు. కాబట్టి అటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా దేవుని ఆత్మ ద్వారా ఇశ్రాయేలీయులకు తెచ్చినటువంటి గొప్ప రక్షణను ఆయన పొందుకోగలిగాడు. ఆ రక్షణ తన ప్రజలకు ఇవ్వగలిగాడు. కాబట్టి మనము కూడా మనం దేవుని యొక్క ఆత్మతో నింపబడే విధంగా మన నాయకులు ఉండాలి, లేకపోతే మన పాస్టర్స్ ఉండాలి, మన లీడర్స్ ఉండాలి అని మనం ప్రార్థన చేయాలని ఇది హెచ్చరింప. ఎలాగైతే వారందరూ కూడా సమాధాన బలులను అర్పించి సంతోషించారంట, అక్కడ మరలా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క కోవెనెంట్ని, ఏదైతే నిబంధన చేశాడో దేవుడు తన ప్రజలకి, ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ వారు జీవించినట్టుగా మనం చూస్తా ఉంది. ఇది మొట్టమొదటిగా ఎప్పుడైతే యెహోవా దేవుని మీద మనం నమ్మకత్వం కలిగి ఉంటామో, దేవుణ్ణి సంపూర్ణంగా నమ్ముతామో, అటువంటప్పుడు దేవుడు తప్పకుండా మనకి విజయాన్ని ఇస్తాడనేది, వారు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. యెహోవా దేవుడి తన ప్రజలకు, తన సేవకులకు, తన రాజులకు తన చేసినటువంటి నిబంధనను బట్టి విజయాన్ని అనుగ్రహించేవాడుగా మనము చూస్తా ఉన్నాము. తర్వాత 12వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఇక్కడ 12వ అధ్యాయంలో తను చేస్తున్నటువంటి మన సమూయేలు గారు చివరి అంటే వీడ్కోలు ప్రసంగం అని చెప్తారు. సమూయేలు గారు చేసినటువంటి వీడ్కోలు ప్రసంగాన్ని మనము చూస్తూ ఉంటాం. ఇందులో ఏం చెప్తున్నారు అని అంటే, మొదటి 5 వచనాలు చూస్తే సమూయేలు ఆయన దేవుని యొక్క మెర్సీస్ని జ్ఞాపకం చేసుకుంటూ 12వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చూస్తే దేవుని యొక్క ఇక్కడ నాయకుని యొక్క నిజాయితీ, ఒక దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి నాయకుడుగా, లేకపోతే యాజకుడిగా, దేవుని సన్నిధిలో పరిచర్య చేసినటువంటి యాజకుడిగా సమూయేలు గారు తను ఏ విధంగా తన యొక్క పరిచర్యను జరిగించాడో దానిని దేవుడు చూపినటువంటి కృపలను జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. మొదటి 5 వచనాల్లో సమూయేలు గారు ప్రజలందరి ఎదుట, నేను ఎవరి దగ్గరైనా నేనేమైనా అచ్చి ఉన్నానా, నేనేమైనా తప్పు చేశానా, ఎవడైనా అటువంటి వాడు ఉంటే నా మీద సాక్ష్యం పలకమని ఆయన యొక్క సేవను గురించినటువంటి రివ్యూ చేసుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. 6-11 వచనాలు చూస్తే దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల పక్షంగా చేసినటువంటి గొప్ప కార్యాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. తర్వాత 12-25 వచనాలు చూస్తే సమూయేలు గారు ఒక గొప్ప హెచ్చరికలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి సంఘటనను మనం చూస్తాం. ముఖ్యంగా మొదటి 5 వచనాలు చూస్తే ఇక్కడ ఆయన చెప్తున్నారు, మీరందరూ కలిపి మీరు ఒక రాజుని కావాలనుకుని మీరు రాజుని కోరుకున్నారు, మొదటి వచనాలు చూస్తే అదే ఉంది. అప్పుడు ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను, రాజు మీ కార్యములను జరిగించును, నేను తలనెరిసి ముసలివాడను అని తెలియచేసుకుంటూ బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చి తిని. తను చేసినటువంటి పరిచర్యను, తన బాలుడుగా ఉన్నప్పుడే, మనందరికీ తెలుసు, తన తల్లి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే షీలోహు మందిరంలో ఆయన్ని వదిలి వెళ్ళినటువంటి సంఘటన మనం ఇంతకు ముందు ధ్యానం చేసుకున్నాం. నేను బాలుడుగా నా పరిచర్యను మొదలు పెట్టాను, ఇప్పుడు నేను తలనెరిసిన ముసలివాడను, నేను చేసినటువంటి బాల్యము నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చి తిని అని తనను గురించి ఆయన రివ్యూ చేసుకుంటున్నట్టు పరిస్థితి మనం మొట్టమొదటిగా చూస్తున్నాం. అంటే ఇది ఒక
ఫేర్‌వెల్ ఆయన వీడ్కోలు మెసేజ్ లాగా ఇస్తా ఉన్నాడు. అప్పటి వరకు యాజకుని ద్వారానే ప్రతీదీ జరిగేది. దేవుడే యెహోవా దేవుడే వారు రాజు అనుకున్నారు. ఇప్పుడైతే ఒక రాజుని మీకు ఏర్పాటు చేశాం గనుక అతడే మిమ్మల్ని అంతటిని చూసుకుంటాడని ఆయనకున్నటువంటి అథారిటీని సౌలుకు అప్పగిస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మనందరికీ తెలుసు. దీనికంటే ముందుగా న్యాయాధిపతుల గ్రంథాన్ని మనము ధ్యానం చేసాం. ఈ న్యాయాధిపతుల గ్రంథము 500 సంవత్సరాలు 12 ఈ గోత్రాల వారి చేత ఈ న్యాయాధిపతులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒక్కొక్క న్యాయాధిపతి లేపబడి వారి రక్షణ కొరకు వాడబడినట్టుగా మన 500 సంవత్సరాల చరిత్ర ఈ న్యాయాధిపతులు పాలించినట్టుగా మనం చూస్తాం ఎప్పుడు అవసరమైతే. అలాగే ఈ యొక్క సమూయేలు కూడా ఎంత అంటే ఒక గొప్ప సాక్ష్యాన్ని ఒక న్యాయాధిపతిగా లేకపోతే ప్రవక్తగా ఒక యాజకునిగా తన చేతులు ఎంత శుభ్రంగా ఉన్నాయో అంటే పరిశుద్ధంగా ఉన్నాను నేను ఏ విధంగా జీవించాను, ఎవరైనా నాలో ఏదైనా ఫాల్ట్ ఉందా, లేకపోతే నేను ఎవరి పట్లనైనా ఏమన్నా జరిగించానా, ఎవరి ఎద్దునైనా దొంగిలించానా, ఎవరికైనా నేను అన్యాయం చేశానా, ఎవరి దగ్గరైనా నేను ఏదైనా పుచ్చుకున్నానా, అలా ఉంటే అట్టివాడు నా మీద సాక్ష్యం చెప్పాలి. అది అని ఆయన చెప్పుకొని తన్ను తాను పరిశీలించుకుంటూ తన దేవుని సన్నిధిలో ఎలా జీవించాడనేది అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఆయన ఏం చెప్తున్నాడు మనకు తెలుసు కదా! దేవుడు ఆ రోజుల్లో ఏమాత్రము దేవుని వాక్కు ప్రత్యక్షము అవనటువంటి పరిస్థితిలో దేవుని వాక్యము మొట్టమొదటిగా దేవుని స్వరాన్ని విన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా బాలుడైనటువంటి సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. అటువంటి అనుభవంలో నుంచి దేవుని గురించినటువంటి విషయాలు ఆయన చెప్తున్నాడు. బాలుడుగా దేవుని స్వరాన్ని విని నేను ఎలా నడిచానో ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను అనేటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఇదిగో నేను మీ ముందు నిలబడ్డాను. దేవుడు చెప్తాడు కదా! నేను నీ ముందు నిలబడ్డాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క పిలుపుకి నేను లోబడ్డాను. మోసే ధర్మశాస్త్రంలో ఏదైతే వ్రాయబడిందో దాని ప్రకారం జీవించి నా హస్తాలు క్లీన్‌గా ఉన్నాయి. లేదు అని ఎంత గొప్ప ఉదాహరణగా ఆయన ఉన్నాడు. ఆయన జీవించినటువంటి దినాలు ఎంత గొప్పగా జీవించాడని తన గురించినటువంటి సాక్ష్యము ఆయన ప్రజలందరి ముందు కూడా ఉండి ఆయన చెప్పుకుంటున్నాడు. లేదు అంటే నాలో ఏదైనా పాపం ఉంటే నాకు చెప్పండి, నాకు తెలియచేయండి అని చెప్తున్నాడు. ఎవరమైనా అంత గొప్పగా మనకి నిలబడగలమా అండి? ఈ సమూయేలు వలె అంత చక్కటి ఆయన చాలా అద్భుతమైనటువంటి తన సాక్ష్యాన్ని తన ప్రజల ముందు రివ్యూ చేసుకుంటూ తను చేసినటువంటి పరిచర్యను గుర్తు చేసుకుంటూ ఏమైనా సిగ్గుకరమైనది ఉందా నా జీవితంలో అని తనను తాను పరీక్షించుకుంటూ ఎలాగైతే యేసుప్రభు వారు తన తండ్రి ఇచ్చినటువంటి పనిని ముగించి దేవునిని మహిమపరిచిన రీతిలో మనకి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూస్తే అక్కడ చెప్తాడు, నేను తండ్రి కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చాను కాబట్టి ఈ భూమి మీద తండ్రిని నామాన్ని మహిమపరచబడ్డమే దేవుడు నాకు ఇచ్చినటువంటి పని అని యేసుప్రభు వారు తన తండ్రిని గురించి చెప్పినట్టుగా ఎలాగైతే సమూయేలు తన జీవితంలో బాలుడుగా ఉన్నప్పుడే దేవుని స్వరాన్ని విని దేవుని కొరకు ఏ విధంగా మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఎలా జీవించాడో అలాగ జీవించానని, ఒకవేళ నాలో ఏదైనా దేవునికి అయిష్టమైనది లేకపోతే ఎవరికైనా వ్యతిరేకంగా నేను పని చేశానా అని చక్కటి అంటే సమగ్రతతో మనము మొట్టమొదటిగా 11వ అధ్యాయంలో క్లిష్ట పరిస్థితులలో ఒక నాయకుడు ఎలాగ తన ప్రజల్ని రక్షించాడో సౌలు ద్వారా, సౌలు ఆ నాయకుడిగా ఉన్నాడో దేవుని ఆత్మ ద్వారా రక్షించాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక దేవుని సన్నిధిలో సేవ చేసినటువంటి సమూయేలు గారు తన యొక్క ఒక నిజాయితీని, సమగ్రతను తను దేవుని సన్నిధిలో ఎలా జీవించాడో తన బాల్యం నుండి చివరి వరకు తన జీవితాన్ని అవలోకనం చేసుకుంటూ యేసు ప్రభువుకు మాదిరిగా తండ్రి ఏదైతే తనకి పని ఒప్పజెప్పారు యేసుప్రభు వారు సమస్తము సమాప్తమాయనని ఆయన కుమారుడికి లోకానికి పంపించినటువంటి
పనిని పూర్తి చేశారో, అలాగే నేను కూడా దేవుడు నాకు చిన్ననాటి నుండి ఏ పని నిమిత్తమై నన్ను ఏర్పాటు చేశాడో, ఆ పని నేను ముగించానని ఆయన గొప్ప సాక్ష్యము చెప్తున్న పరిస్థితి మనకు 5 వచనాల్లో చూస్తాం. తర్వాత ప్రజల యొక్క అసమానత గురించి చెప్తా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు ఏ విధమైనటువంటి మేళ్ళు చేశాడు అనేది మనకిక్కడ 6-25 వచనాల వరకు దేవుని ప్రజలు వారు చేసిన పరిస్థితులను బట్టి, వారు జీవించిన విధానాన్ని బట్టి దేవుడు వారిని వదిలేయలేదు గానీ, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి ఏ విధంగా బయటికి రప్పించాడు, వారున్న పరిస్థితులేంటి, అవన్నింటిని జ్ఞాపకం చేసుకుంటూ, తన జీవితాన్ని ప్రజల ముందు పెట్టడం మాత్రమే కాకుండా, తన జీవితాన్ని దేవుడు వారిలో చేసినటువంటి ఇశ్రాయేలీయుల జీవితంలో చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి దేవునికి ఆయన చేసినటువంటి మెర్సీస్ అంటే ఆయన చూపినటువంటి దయను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నట్టుగా ఇక్కడ మనము చూస్తాం. 6-11 వచనాలు మనం చదివితే అక్కడ ఇశ్రాయేలీని దేవుడు అయితే వారు తమ దేవుడైన యెహోవాను 9వ వచనం చూస్తే 6వ వచనం చూస్తే అహరోనికి లేకపోతే మోషేకి ఐగుప్తు దేశంలో నుండి యెహోవా వారిని రప్పించిన వాడు యెహోవాయే కదా! వారి దాస్యం నుండి ఆయన ఎలా విడిపించాడు అనేది చెప్తూ అనేక విషయాలను చెప్తూ, అయితే వారు 9వ వచనం చూస్తే తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపైన సిసెరా చేతికిని, ఫిలిష్తీయుల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసిరి. ఎప్పుడైతే దేవుడు ఇటువంటి పరిస్థితుల నుంచి కూడా వారిని కాపాడినట్టుగా ఇంకా కిందకెళితే యెహోవా యెరుబ్బయలును యోఫ్తానును సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. మనం నెమ్మదిగా ఇందాక అనుకున్నాం కదా, నెమ్మది కలిగి జీవించాలి అని అంటే దేవుని సహాయము. ఇక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. తన జీవితాన్ని తను ఏ విధంగా జీవించాడు అంత నిక్కచ్చిగా చెప్పాలి అంటే అటువంటి నీతితో కూడినటువంటి జీవితాన్ని సమూయేలు గారు జీవించారు. తర్వాత సమూయేలు గారు ఏం చెప్తున్నారు అని అంటే దేవుడు మోషే అహరోనులకి ఏ విధంగా సహాయం చేశాడు, తర్వాత ఆయన నిలిచి ఉండి దేవుని యొక్క రక్షణను చూడడానికి దేవుడు వారి పట్ల ఎలా చేశారు. వాళ్ళు డిజోబీడియంట్‌గా వారు ఫెయిత్‌ఫుల్‌గా అంటే నమ్మకస్తులుగా ఉండలేదు. మధ్యలో దేవుని విసర్జించారు. విసర్జించినప్పటికీ కూడా తన నామము నిమిత్తము వారు దేవునికి లోబడని వల్లని వారిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని వారికి ఇవ్వాల్సినటువంటి బ్లెస్సింగ్స్ అన్నిటిని, దీవెనలన్నిటిని అనుగ్రహించి వారికి వాగ్దాన దేశంలో నివసించేటువంటి ఆధిక్యతను దేవుడు వారికి అనుగ్రహించాడనేటువంటి విషయాన్ని మరలా ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వారు నమ్మదగిన వారుగా లేరు ఇశ్రాయేలీయులు. యోహాను ఇక్కడ అహరోను మోషేలను పంపించి ఐగుప్తులో నుండి వారిని విడిపించి వారిని వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టి అక్కడ మనకి డ్యూటరానమీలో ద్వితీయోపదేశ కాండంలో 28-38 అధ్యాయంలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప దేవుడు మీరు ఎప్పుడైతే నాకు లోబడతారో అక్కడ ఉన్నటువంటి దీవెనలన్నీ మీకు మీ కుటుంబాలన్నీ అంటే మీ ప్రతి విధమైన దీవెనలు వారికి దొరుకుతాయని, పొలంలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, కుటుంబంలో దీవించబడతావు. ఎప్పుడైతే మీరు ఇలాగ నాకు లోబడి ఉంటారో ఇటువంటి దీవెనలన్నీ మీకు దొరుకుతాయి అని చెప్పి వారిని క్రమశిక్షణ చేసినటువంటి దేవుడు. ఎప్పుడైతే లోబడకుండా జీవిస్తారో ఈ దీవెనలు కాకుండా వారి జీవితం ఎలా ఉంటుందో కూడా అక్కడ దేవుడు ఈ యొక్క దీవెనలన్నీ మీరు పోగొట్టుకుంటారు అని దేవుడు వారిని హెచ్చరించినట్టుగా ఆ విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే దేవుడిచ్చినటువంటి విజయాన్ని వారు గుర్తు చేసుకుంటూ మీరు దేవునికి లోబడి మీ జీవితాలను జీవించాలి అనేటువంటి విషయాన్ని ఆయన ఒక జడ్జిగా లేకపోతే న్యాయాధిపతిగా దేవుని యాజకునిగా వారి ప్రజలందరికీ అక్కడ బోధిస్తున్నటువంటి వాడిగా ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన 12-19 వచనాలు మనం చూస్తే 12-19 వచనాలు చూస్తే మీ వారి జీవితం ఎలా జీవించారు, మీరు దేవునికి లోబడి జీవిస్తే ఇటువంటి దీవెనలన్నీ మీరు పొందుకుంటారు. కాబట్టి దేవుని పట్ల మీకు రాజును కావాలని కోరుకున్నారు కాబట్టి
మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను, ఆయన కాదు ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. చూసారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మీకు ఒక రాజును కావాలని కోరుకున్నారు. మీ ఇదిగో ఇతడే మీ రాజు. ఈ రాజు మీరు, ఆయన ప్రజలైన మీరు కూడా ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటని విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరు మిమ్మల్ని రాజు యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. ఎటువంటి క్షేమము? క్షేమం అనగానే మనం చెప్పుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండం డ్యూటెరానమీలో ఉన్నటువంటి దీవెనలన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు దేవునికి లోబడి జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలను భంగం చేయకుండా మీరు జీవించినప్పుడు. అక్కడ కింద ఇంకొక మాట ఉంది, యెహోవాకు విరోధముగా ఉన్నారంటే ఈగ మీరు మీ మీదకి అందులో చెప్పబడినటువంటి దేవుని గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రతి విధమైన శాపం మీ మీదకి వస్తుంది గనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని అక్కడ హెచ్చరిక చేస్తూ, అక్కడ ఒక గొప్ప కార్యాన్ని మనము అక్కడ సమూయేలు ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ మీరు దేవునికి లోబడి ఉండండి అని చెప్తా ఉన్నాడు. చెప్తూ ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. అక్కడ ఒక ఇన్సిడెంట్ ని చూపిస్తున్నాడు. కాబట్టి జనులందరూ అప్పుడు ఆయన ఎప్పుడైతే అలా చెప్పాడు, అది గోధుమల కోత కాలమట. అంటే అది చెప్పబడుతుందంటే మే ఆ టైంలో వర్షాలు రానటువంటి పరిస్థితిలో ఆయన ఒక గొప్ప ప్రార్థన చేశాడు. ఇది నిజము. మీరు ఎప్పుడైతే అయితే ఆయన మాట వినక ఆయనను భంగము చేసిన యెడల, ఆయన ఆజ్ఞను భంగం చేసిన యెడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధంగా నుండినట్లు మీకును విరోధముగా నుండునని చెప్పి ఆయన ఒక గొప్ప కార్యాన్ని కనిపెట్టండి, చూడండి, దీనికి ఒక సూచన చూపిస్తానని నేను చెప్పినప్పుడు ఆయన ఒక ప్రార్థన అక్కడ చేసినట్లుగా యెహోవాని వేడుకొన్నాడు. మీరు ఒకవేళ దేవుని మాట వినకపోతే ఆయన దేవుడు ఇలాంటి క్రియలు జరిగిస్తాడు అని అక్కడ ఏంటి అంటే అది గోధుమల కోతకాలం అంటే మంచి సమ్మర్ అది. అప్పుడు ఎప్పుడైతే ఆయన మిడ్ మేలోనట, అప్పుడు ఆయన ఎప్పుడైతే నీగో దేవుడు దానికి ఇదే సాక్షి అని చెప్పి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఉరుములతో కూడినటువంటి వర్షం పంపునట్లుగా నేను ఆయన వేడుకొంచున్నాను అన్నప్పుడు ఆ ఉరుములతో కూడినటువంటి వర్షం అప్పుడు కురిసినప్పుడు జనులందరూ కూడా భయపడిపోయారట. అది దేవుని యొక్క శక్తి ఒక యాజకుని మీద ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడు అక్కడ ఒక సూచనగా చెప్పాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ యాజకుడు ఈ న్యాయాధిపతి అయినటువంటి ప్రవక్త అయినటువంటి ఈ సమూయేలు చేసినటువంటి ప్రార్థన దేవుడు విని వెంటనే అక్కడ ఉరుములతో కూడినటువంటి వర్షాన్ని పంపించినప్పుడు దేవుని భయము మనుషులందరి మీదకి వచ్చిందంట. అప్పుడు వారు మా పాపాన్ని మేము ఒప్పుకుంటున్నాము, దేవునికి లోబడి ఉంటాము, నీ దాసులమైన మేము 19 నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము, మేము లోబడి ఉంటాము, మేము చేసింది తప్పే, రాజు కావాలని కోరుకోవడం తప్పే, ఇప్పటి నుంచైనా మేము దేవునికి లోబడి ఉంటాము అని వారు చెప్పి అప్పుడు చేసి భయపడకుడి, మీరు ఈ కీడి చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. పూర్ణ హృదయముతో మీరు దేవుణ్ణి వేడుకోండి. వేడుకున్నప్పుడు దేవుడు మీకు సహాయము చేస్తాడు. విసర్జింపకుండా ఆయనను అనుసరించి పూర్ణ హృదయముతో వేడుకొనండి. ఎవరైతే దేవుణ్ణి విసర్జిస్తారో వారు పనికి మాలిన వారి, ప్రయోజనం మాలిన వారు, విగ్రహాలను నమ్ముకున్నటువంటి వారి జీవితాలు ఉంటాయి గనుక దేవుని మాటకు లోబడండి, వర్డ్ ఆఫ్ గాడ్కి లోబడండి, ప్రార్థన చేయండి అని ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు 23వ వచనంలో, ఇది చాలా శ్రేష్టమైన మాట, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన నగుదును, అది నాకు దూరమగును గాక, శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. అదేంటి అనంటే యెహోవా దేవుడు మీ పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో,
నేను నా మట్టుకు నేను మీ గురించి మీ నిమిత్తము ప్రార్థన చెయ్యట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. చూసారా, ఇతరుల గురించి ప్రార్థన చేయకపోవడము ఏంటి, అది పాపముగా ఇక్కడ చెప్పబడుతుంది. ఈ యొక్క సమూయేలు ఎంతో ఆయన ఎంతో విరిగిన హృదయము గలవాడే ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాడు. ఇదే విజ్ఞాపన ప్రార్థన, ఇంటర్సెసరీ ప్రేయర్స్ అంటారు. అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి తత్వము. కేవలము మన గ్రూప్‌లో ప్రేయర్ వారియర్స్‌గా కేవలము మన కొరకు, మన కుటుంబాల కొరకు మాత్రమే కాకుండా అనేక మంది ఇతరుల కొరకు ప్రార్థించేటువంటి విజ్ఞాపన ప్రార్థన. ఈయన అదే ఇంటర్సెసరీ ప్రేయర్స్. వేరొకరి కొరకు ప్రార్థన చేసేది విజ్ఞాపన ప్రార్థన. మనకి దేవుడు ముందుగానే మాదిరికరంగా మనకి ఉంచాడు. ఇక్కడ సమూయేలు గారు, నేను మీ నిమిత్తము ప్రార్థన మానుట వలన యెహోవా దృష్టికి విరోధంగా పాపం చేసిన వాడనగుదును. ప్రియమైనటువంటి వారలారా, మనము దేవుని దృష్టికి పాపము చేసిన వారము కాకుండా దేవుడు అట్టి గొప్ప ఆధిక్యతను ప్రేయర్ వారియర్స్‌గా మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. ఇతరుల కొరకు ప్రార్థించేటువంటి ఏమైనా మనము ఇతరులు దేవుని దృష్టికి పాపం చేయకుండా దేవుని కొరకు ఇటువంటి ప్రార్థనలు నేటి సమాజంలో, నేటి సంఘాలలో చాలా అవసరమై ఉన్నాయి. ఈ పర్టిక్యులర్‌గా దేవుని ఇచ్చినటువంటి అధికారుల కొరకు మనం 11వ అధ్యాయంలో కూడా అదే చెప్పుకున్నాం. 12వ అధ్యాయంలో కూడా ఇటువంటి విజ్ఞాపన ప్రార్థనలు నేటి సమాజంలో మనకి ఎంతైనా అవసరం అనేది ఈ సమూయేలు గారు చేసినటువంటి ప్రార్థన ద్వారా మనకి తెలియచేయబడుతుంది. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఎంత భయముతో, భక్తితో, ఎలాగైతే ఇశ్రాయేలీయులు ఆ యొక్క సమూయేలు గారు చేసినటువంటి ఆ ఆ యొక్క సూచనను చూసినప్పుడు భయపడి, మేము దేవుని యందు ఆయన ఆజ్ఞల ప్రకారము మేము జీవిస్తామని వారు ఒక మాటనిచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాము. కనుక ఆ వర్షాన్ని ఆపివేయమని బహుగా భయపడ్డారట. జనులందరూ యెహోవాకును సమూయేలుకును బహుగా భయపడిరి. అటువంటి భయము ఇంటర్సెసరీ ప్రేయర్ చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి మనస్సు ఎలాగైతే సమూయేలు గారు అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి, లేకపోతే అధికారుల గురించి ప్రార్థన చేసేటువంటి మనసు కలిగి ఉన్నాడు, మనము కూడా మన సంఘాల కొరకు, మన సమాజాల కొరకు ప్రత్యేకమైనటువంటి బాధ్యత వహించేటువంటి నాయకులుగా, విశ్వాసులుగా మనం ఉండాలి. ఒక నాయకుడుగా అంతవరకు తన ప్రజలకు ఒక నాయకుడుగా ఉన్నటువంటి సమూయేలు గారు తన ప్రజల నిమిత్తమై ఏ విధంగా తన బాల్య జీవితం ఎలా జీవించారో, దేవుని సన్నిధిలో ఎలా నిర్దోషంగా నడుచుకున్నారో, తన చేతులు ఏ విధంగా పవిత్రంగా ఉన్నాయో ధర్మశాస్త్రానుసారంగా, ఏమైనా తప్పు ఉంటే నాలో నిరూపించండి ఆయన చెప్తూ ఉన్నాడు. దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని తెలియచేస్తున్నాడు. బాల్యం నుండి తన జీవితాన్ని అవలోకనం చేసుకుంటా ఉన్నాడు. మనము కూడా దేవుని యొక్క విశ్వాస్యతలో, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధ బిడలంగా మనం ఉన్నాం గనుక దేవుణ్ణి ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి కాలు, ఆమె తల్లి ఎప్పుడైతే ఆయన సమర్పించిందో ఆనాట నుండి తన తలనెరిసి వృద్ధుడై ఉండే వరకు ప్రభు సన్నిధిలో ఏ విధంగా తన జీవితాన్ని జీవించిన సంఘటన మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అక్కడ ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు చేసినటువంటి అనేక మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడైతే వారు అవిధేయత చూపించినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాశారు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో వారిని చక్కగా వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టాడు. వారిని దాస్యం నుండి విడిపించి వాగ్దాన భూమిలోనికి వారిని నడిపించాడు. కానీ అక్కడ అనేక సార్లు దేవుని సన్నిధిలో తప్పిపోయి శత్రువుకు అప్పగించబడి ఎటువంటి వారి లోబడినప్పుడు వారికి కలిగినటువంటి పరిస్థితుల్ని జ్ఞాపకం చేశాడు. అక్కడ ఇంకా ముందుకెళ్తే విజ్ఞాపన ప్రార్థన యొక్క ప్రభావము, లేకపోతే దాని శక్తి ఎంత గొప్పదో, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలనేది సమూయేలు గారి జీవితంలో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసి అనేక మంది ఈ విధమైనటువంటి ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. విజ్ఞాపన ప్రార్థనలో మనం ప్రార్థన చేయడానికి మనం ఉజ్జీవింపబడుతూ ఇతరులు కూడా ఉజ్జీవింప చేస్తూ దేవుడిచ్చినటువంటి నాయకత్వాన్ని దేవుడు తన యొక్క బిడలకు ఎలాగైతే ఇచ్చాడో దాన్ని చివరి వరకు కొనసాగించడానికి
ఇక్కడ సమూయేలు గారు ఆయన చేసినటువంటి ఈ బోధ ద్వారా అక్కడ ఉన్నటి వారందరూ కూడా పశ్చాత్తాపం పొంది, అవును మేము తప్పు చేశాము, మేము రాజును కోరుకొని తప్పు చేశాము, కానీ ఇప్పటి నుంచి యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరిస్తూ పూర్ణ హృదయంతో ఆయనను సేవిస్తాము అనే విషయాన్ని వాళ్ళు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాము. చివరిగా ఈ యొక్క సమగ్రతతో అందరూ కలిసికట్టుగా మేము ఉంటాము, ఇప్పటి నుంచి దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన వారంగా ఉంటామనేది గొప్ప మాట అక్కడ వారందరూ కూడా సమూయేలుకి ఇచ్చినట్టుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడి సమయంలో ఈ వాక్యం ద్వారా మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. మనం లోబడితే వచ్చేటువంటి సంతోషము చక్కగా మనకి ఈ సమూయేలు గ్రంథము ఈ అధ్యాయంలో మనకి చక్కగా చెప్పబడింది. 12వ అధ్యాయం 14 వచనంలో వారు ఎలాగైతే నిర్ణయం తీసుకున్నారో, యెహోవా మాట ఇక్కడి నుంచి వినకుండా భంగం చేయకుండా యెహోవా మాటకు లోబడతామనేటువంటి గొప్ప నిర్ణయాన్ని లోబడి ఆయన ఇచ్చేటువంటి గొప్ప సమగ్రత పాలన కింద, ఆయన సార్వభౌమత్వం కింద మేము జీవిస్తామని పశ్చాత్తాపపడి దేవుని యొక్క సన్నిధిని కోరుకొని దేవుని యొక్క గైడెన్స్ని పొందుకున్నటువంటి ఇశ్రాయేలీయుల జీవితాన్ని మనము చూస్తా ఉన్నాము. మనం కూడా అటువంటి గొప్ప నిజాయితీని చాటుకున్నటువంటి సమూయేలు నాయకత్వం వలె మన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి సిగ్గుకరమైనటువంటి ప్రవర్తన, లేకపోతే దేవునికి లోబడినటువంటి ప్రవర్తన మనలో ఉంటే దాన్ని సరిచేసుకుంటూ దేవుని యందు భయభక్తులు నిలిపి ఆయనకు లోబడి జీవించినప్పుడు ఆయన ఇచ్చేటువంటి దీవెన ఆశీర్వాదాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించేలాగా ప్రార్థన చేద్దాము. అంతేకాకుండా ఇతరుల కొరకు మనం యాజ్ ఎ ప్రేయర్ వారియర్స్ మన ఎంతగానో ప్రభు మనకిచ్చినటువంటి భారాన్ని, ప్రియకుమార్తెలు స్థాపించినటువంటి ఈ చిన్న గ్రూప్ అయినా కూడా అనేక మంది జీవితాలకు ఎంతో ఆదరణకరమైనటువంటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనలు సమూయేలు ఎలాగైతే చేశాడో మనలో పాపం ఉండకుండా, దేవునికి మనం విరోధముగా పాపము చేయకుండా ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేవారంగా పూర్ణ హృదయముతో దేవుని యొక్క నిబంధన ప్రజలుగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి నడిపించినట్లుగా, సౌలుని ఎలాగైతే రాజుగా చేసినప్పుడు క్లిష్ట పరిస్థితులలో దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు గొప్ప విజయాన్ని చూడగలిగినట్లుగా ఆయన ఆత్మ చేత నింపబడి మనము కూడా ప్రభు కొరకు బలమైనటువంటి నాయకులముగా లేకపోతే విశ్వాసులముగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించినట్లుగా ఈ వాక్యం మనందరి జీవితాల్లో ఫలించినట్లుగా ప్రభు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.